ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు వస్తుందో చెప్తా చూడండి. ఓకేనా, చాలా మందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అన్న మాకు ఎప్పుడు ఫస్ట్ పేమెంట్ వస్తుందని చెప్పేసి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నా. సో ప్లీజ్ దయచేసి అందరూ లైక్ చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియో సొల్యూషన్ అని చెప్పట్లేదు. సో ప్లీజ్ అందరూ దయచేసి వీడియో లైక్ చేయండి, లైక్ చేసి చూడండి. ఓకేనా, సో మీరు లైక్ చేస్తే కొంచెం నేను కూడా సంతోషపడతాను, ఎందుకంటే యూట్యూబ్ యాజ్ ఏ ఒక యూట్యూబ్ వీడియో చేసే కంటెంట్ క్రియేటర్ గా లైక్స్ అడుకోవడం నేను సిగ్గుపడద్దు, అడుగుతున్నా. ప్లీజ్ అందరు లైక్ చేయండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ కోసం అందరు ఎదురు చూస్తారు, ఎందుకంటే నాకు కూడా 3 years తర్వాత పేమెంట్ వచ్చింది. నేను కూడా చాలా సంతోషపడ్డా. ఒకసారి పేమెంట్ వస్తే ఎగ్జైట్మెంట్ అంతా అయిపోతుంది, తర్వాత అంతా నార్మలే అనమాట. సో ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న లాజిక్ చెప్తే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లాంటి వీడియోస్ చేస్తున్నారు అంటే టెక్నాలజీ వీడియోస్ చేస్తున్నారా, వ్లాగ్స్ చేస్తారా, ప్రాంక్స్ చేస్తారా, లేకుంటే ట్రోలింగ్స్ చేస్తుంటారా, లేకుంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి షార్ట్ చేసి ట్రిమ్ చేసి మీరు అట్లా పెట్టుకుంటారా. సో కొన్ని యూట్యూబ్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను లాస్ట్ టైం ఒక వీడియో చేసిన, ఆ వీడియో ఏంటంటే యూట్యూబ్ ఎట్లాంటి వాళ్ళకి కరెక్ట్ పేమెంట్ ఇస్తుంది అంటే ఎట్లాంటి యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి కరెక్ట్గా పేమెంట్ 100% ఇస్తుంది అని చెప్పేసి ఒక వీడియో చేసిన. ఫస్ట్ ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో చూస్తే మీకు కరెక్ట్గా ఒక ఐడియా వస్తుంది. సో మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు అంటే ఎంటర్టైన్మెంట్, ప్రాంక్స్ ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ వీడియోస్ మీకు ఫుల్ క్లారిఫికేషన్ వస్తుంది, ఒకసారి చూడండి. ఓకేనా, సో యాక్చువల్లీ యూట్యూబ్ వచ్చేసి మనకు డాలర్ కింద కన్సిడర్ చేస్తే కాబట్టి $1 ప్రజెంట్ వచ్చేసి 83 రూపాయలు. ఓకేనా, సో $1కి 83 రూపాయలు అంటే మనకు $100 క్రాస్ అయిన తర్వాత మనకు 8,200 300 అమౌంట్ వస్తుంది. అప్పుడు మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో చాలా మందికి వ్యూస్ ఎక్కువ ఉంటే అమౌంట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఉంటుంది. సో అట్లాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే వీడియో స్కిప్ కొట్టుకుంటూ చూస్తారు, డౌన్లోడ్ చేసి చూస్తారు, లేకుంటే వాళ్ళకి ఎంత అవసరం ఉందో అంతే వీడియో చూసి లాంగ్ వీడియోస్ కూడా షార్ట్ టైంలో చూసి ఆపేసి వెళ్ళిపోతారు అన్నమాట. సో ఇవన్నిటి మీద మనకు రెవెన్యూ ఆధారపడి ఉంటుంది. ఓకేనా, సో ఎప్పుడైనా మీరు వ్యూస్ ఎక్కువ ఉంటే అమౌంట్ ఎక్కువ వచ్చి ఉంటుందని చెప్పి మీరు అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. మనకు వచ్చే యాడ్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, టెక్నాలజీ వీడియో చేసే వాళ్ళకి కాస్ట్లీ యాడ్స్ వస్తాయి, వ్లాగ్స్ చేసే వాళ్ళకి కొంచెం తక్కువ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ వాళ్ళకు ఇంకొంచెం అంటే స్టెప్ బై స్టెప్ దిగుతూ ఉంటుంది. ఓకేనా, టెక్నాలజీ వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రం పేమెంట్ గట్టిగా వస్తుంది వాళ్ళకి మాత్రం, ఎందుకంటే అవి కాస్ట్లీ యాడ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి పేమెంట్ గట్టిగా వస్తుంది. ఓకేనా, సో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినామో అన్ని గుర్తుపెట్టుకోండి, చేసే వీడియోస్ కేటగిరీస్ అన్ని గుర్తుపెట్టుకోండి. సో మానిటైజేషన్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని బ్రెయిన్లో పెట్టుకున్న తర్వాత మనం మానిటైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ పెట్టిన వీడియో నుంచి మనకు అన్ని వీడియోస్కి కలుపుకొని ఎప్పుడైతే 10 lakhs వ్యూస్ క్రాస్ అవుతుందో అప్పుడు మనకు ఫస్ట్ పేమెంట్ వస్తుంది. ఓకేనా, మనం చేసే వీడియోస్, మనకు వచ్చే కాస్ట్లీ యాడ్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. వీటితో పాటు ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు నాకు వచ్చేసి 2,000 3,000 వ్యూస్కి $1 వస్తుంది, కొంతమందికి 1000 వ్యూస్కి $1 వస్తుంది, కొంతమందికి 10,000 వ్యూస్ వచ్చినా కానీ $1 కూడా యాడ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఏం వీడియోస్ చేస్తున్నారు, ఎట్లాంటి కేటగిరీ వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత కాస్ట్లీ యాడ్స్ పడుతున్నాయి, ఒక్క యాడ్కి వాళ్ళకి ఎన్ని పైసలు జమ అవుతున్నాయి అర్థమవుతుందా. ఎందుకంటే కాస్ట్లీ యాడ్స్ అని చెప్పిన కదా, అట్లా అనమాట. 1000 వ్యూస్కి $1 కొంతమందికి వస్తుంది, కొంతమందికి 10,000 వ్యూస్ వచ్చినా కానీ $1 కూడా యాడ్ అవ్వదు. నాకు 2-3 వేల వ్యూస్కి $1 మాత్రమే యాడ్ అవుతుంది. సో ఇట్లా చాలా విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని చెప్తున్నా, కొంతమందికి తక్కువ వ్యూస్ ఉన్నా తొందరగా $100 కంప్లీట్ అయిపోతుంది, కొంతమందికి లక్షల వ్యూస్ ఉన్నా కానీ $100 కంప్లీట్ కావు, కొంతమందికి చాలా తొందరగా పేమెంట్ వచ్చేస్తుంది. సో చాలా విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎట్లాంటి వీడియోస్ చేస్తున్నాం ఏం కదా అన్ని మీద దృష్టిలో పెట్టుకోండి. సో దృష్టిలో పెట్టుకున్న తర్వాత మనకు 10 lakhs ఎబో వ్యూస్ క్రాస్ అయిన తర్వాతనే ఫస్ట్ పేమెంట్ వస్తుంది. నాకైతే 10,50,000 ఫస్ట్ పేమెంట్ వచ్చింది. 10 lakhs వ్యూస్ 50,000 ఉన్నాయి, అప్పుడు నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది. సో మనకు కంపల్సరీ 10 to 11 lakhs మధ్యనే వ్యూస్ మొత్తం అన్ని వీడియోస్ కలుపుకొని వ్యూస్ కౌంటింగ్ అయినప్పుడు అప్పుడు మనకు ఫస్ట్ పేమెంట్ పడుతుంది. ఓకేనా, సో ఫస్ట్ పేమెంట్ పడ్డ తర్వాత మళ్ళీ మరి సెకండ్ పేమెంట్ పడాలంటే మళ్ళీ 20 lakhs 30 lakhs కావాలంటే అట్లే ఉండదు. ఫస్ట్ పేమెంట్ గురించి చెప్తున్నా, తర్వాత ఆటోమేటిక్గా మనం చేసే రెగ్యులర్గా వీడియోస్ చేస్తాం కాబట్టి తొందరగా పడిపోతూనే ఉంటుంది. నాకు 10 lakhs 50,000 ఫస్ట్ పేమెంట్ వచ్చింది, తర్వాత 11 lakhs లోపే మళ్ళీ ఇంకొక పేమెంట్ యాడ్ అయింది. సో కానీ ఫస్ట్ పేమెంట్ మాత్రం కంపల్సరీ 10 lakhs వ్యూస్ క్రాస్ అవ్వాలా, అప్పుడే మనకు ఫస్ట్ పేమెంట్ అవుతుంది. బట్ అన్ని గుర్తుపెట్టుకోండి, మీరు ఎట్లాంటి వీడియోస్ చేస్తున్నారు, మీరు ఎంత లెంతీ వీడియోస్ చేస్తున్నారు, మీ వీడియోస్ని ఆడియన్స్ ఎంతసేపు స్కిప్ కొట్టుకుంటూ నాన్ స్టాప్గా చూస్తున్నారు, ఇవన్నీ డిపెండ్ అయ్యి గుర్తుపెట్టుకోండి. చాలా మందికి అన్న నాకేమో లక్షల వ్యూస్ ఉన్నాయి కానీ ఒక్క పేమెంట్ డాలర్స్ బాగా తక్కువ యాడ్ అవుతుందని చెప్పేసి బాధపడుతుంటారు. చెప్పిన కదా, చాలా మంది షార్ట్స్కి అలవాటు పడతారు, లాంగ్ వీడియోస్ ఎక్కువ చూడడం లేదు. 8 నిమిషాల వీడియో పెట్టినా కానీ 2-3 నిమిషాలు అంటే వాళ్ళకి ఎంత అవసరమో అంత చూస్తారు, లేకుంటే చాలా మంది సగం చూసుకొని సగం మధ్యలోనే ఆపేస్తారు. వాళ్ళకి ఏం అర్థం కాదు, మళ్ళీ వచ్చి కింద కామెంట్ చేస్తారు, అన్న ఇదేంది అదేంది కామెంట్ చేస్తుంటారు. సో సగం ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, సగం మధ్య వల్ల బాధపడుతుంటారు. సో వాళ్ళకి మనం ఏం చేయలేం,
కాబట్టి మన వీడియోస్కు మనం చేసే కేటగిరీస్, మనకు వచ్చే కాస్ట్లీ యాడ్స్, మనకి ఎంత వ్యూ డ్యూరేషన్ వస్తుంది దాన్ని బట్టి డిపెండ్ అయ్యి మనకి యాడ్స్ వస్తుంటాయి. కాస్ట్లీ యాడ్సా, నార్మల్ యాడ్సా, స్కిప్ యాడ్సా, స్కిప్పబుల్ యాడ్సా, బంపర్ యాడ్స్, ఇవన్నీ ఉంటాయి, కేటగిరీస్ ఉంటాయి. సో చేంజింగ్ అవుతూ ఉంటాయి గ్రాఫ్ కాబట్టి. సో ఇవన్నీ మీరు డిపెండ్ అయి ఉంటుంది. బట్ వ్యూస్ మొత్తం కలుపుకొని ఖచ్చితంగా 10 lakhs దాటాలా, అప్పుడే మనకు ఫస్ట్ పేమెంట్ వస్తుంది. సో ఇది మ్యాటర్, ఓకేనా. నాకైతే అప్పుడే వస్తుంది, ఓకేనా. నేను అండ్ కరెక్ట్గా ఆలోచించుకొని చెప్తాను, ఏది పడితే చెప్పట్లే. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు ఏమైనా కొద్దిగా కూడా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేయండి. నాకు ఏమొద్దు, మీ దగ్గర నుంచి లైక్ మాత్రం చేయండి. బాగుంటే బాగుందని కామెంట్ చేయండి, లేకుంటే మీకు కూడా ఫస్ట్ పేమెంట్ వచ్చిందా కూడా కామెంట్ చేయండి, ఓకేనా. సో మీకు ఇంకేం డౌట్ ఉంటే నేను చెప్తాను. బయట సౌండ్స్ బాగా వస్తున్నాయి, సో బయట సౌండ్ దృష్టి పెట్టకండి, ఇక్కడ నేను చెప్పింది వినండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మరి వీడియో, మీకు ఏమైపోయిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి అబ్బా. అడిగి నేను సగం అయిపోతున్నా, మీరైతే లైక్ చేయట్లేదు, బాధ అనిపిస్తుంది, ఓకేనా. సరే బాయ్. నెక్స్ట్ మీకు ఏం టాపిక్ మీ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తా, ఓకేనా.